అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తున్న సత్తా కూటమి ప్రభుత్వ సొంతమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజాక్షేత్రంలో తిరిగి దమ్ముగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ తల్లికి వందనం వర్తింపజేసేందుకు తన కార్యాలయ సిబ్బంది శ్రమిస్తున్న విధానాన్ని వివరించిన ఎమ్మెల్యే చంటి ఇదే సమయంలో లబ్ధిదారుల్లో పూర్తి స్థాయిలో భరోసా నింపారు. ఏలూరు 28వ డివిజన్లోని పుష్పలీలా నగర్తో పాటు ద్వారకా నగర్ ఇరు ప్రాంతాల్లో 31 లక్షల రూపాయల 13 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక ప్రజానీకం హర్షాతిరేకాల మధ్య సందడిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక ప్రజలతో కొబ్బరికాయలు కొట్టించి రోడ్లకు ప్రారంభోత్సవాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగానే ఏలూరు రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల నిధులతో నగరంలోని రహదారులను అభివృద్ధి చేస్తూ వచ్చామని, రానున్న రోజుల్లో మరో 30 కోట్ల రూపాయలతో మరిన్ని రహదారులను అభివృద్ధి చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే 109 కోట్ల రూపాయల నిధులతో డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లోనూ డ్రైన్ల ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో తల్లికి వందనం పథకంలో అర్హత కలిగిన తల్లులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు తన కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులు శ్రమించిన తీరును అభినందించిన ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1800 మంది అర్హత కలిగిన తల్లులకు అదనంగా లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. అలాగే మరింత మందికి మేళ్లు చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోజస్, కార్పొరేటర్ తంగిరాల అరుణ, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్ఛార్జ్ తంగిరాల సురేష్, కో డివిజన్ ఇన్ఛార్జ్ ఎండి కాజా, డివిజన్ ప్రెసిడెంట్ రేఖల చిన్నారావు, స్థానిక నాయకులు వీరభక్తుల రాంబాబు, సింగవరపు శ్రీరామ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. భాగస్వామ్యం అవుతేనే అవుతుంది, లేకపోతే ఏమీ అవుతావు. ఇప్పుడు నీకు కొబ్బరికాయ కొట్టించిన దానికి నేను కొబ్బరికాయలు కొడుతుంటే నాకేం గుర్తుండదు. మీరు వేసుకున్న రోడ్డు మీరు అడిగితే నేను వేసిన రోడ్డు మీకు చిరస్థాయిగా గుర్తుండిపోవాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు బడేటి చంటి గారి ద్వారా మాకు దాంట్లో అవుతుంది. పెట్టావా? పుష్పలీలా నగర్, ద్వారకా నగర్. ఓకేనా? మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే 28వ డివిజన్లో పుష్పలీలా నగర్లో 31 లక్షల రూపాయలతో, అదేవిధంగా ద్వారకా నగర్లో 13 లక్షల రూపాయలతో ఏదైతే నిర్మించారో రోడ్లని అవి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోడ్లు పడలేదనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అన్నీ కూడా వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. అవి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏలూరు రూపురేఖలు మారుస్తానని చెప్పి ఏదైతే చెప్పానో దానిలో భాగంగానే మరి ఇప్పుడు వరకు కూడా ఏదైతే రమారమి 80 కోట్ల రూపాయల దాకా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 30 కోట్ల రూపాయలు రమారమి ఈ 3 నెలల్లో మళ్ళీ ఖర్చు పెట్టి వాళ్ళు ఏదైతే గ్రీవెన్స్లో నాకు ఇచ్చినాయి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక కూడా ట్రాఫిక్ సమస్య మీద కూడా ఏదైతే ఏలూరు బాగుండాలి అంటే ట్రాఫిక్తో పాటు అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలందరి చేత మరి ఏదైతే ఒక రోడ్డు ప్రారంభోత్సవం మేము చేయడం కాదు, మేము అనేక రోడ్లు రాజకీయ నాయకులుగా మేము చేస్తాం. మేము చేసేదానికంటే వాళ్ళ రోడ్డు వాళ్ళు శుభ్రతగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతే కొబ్బరికాయలు కొట్టించి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ బాధ్యతను వాళ్ళకు కూడా తెలియపరిచేటట్టుగా చేస్తున్నాం. ఇది కూడా మీరు అశ్రద్ధతో దాన్ని పాడు చేసుకోకుండా ప్రతి దాన్ని కూడా వినియోగించుకోమని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ప్రతి రూపాయిని కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా దాని ఫైల్ వెనకాల మేము తిరుగుతూ
ప్రతి పని కూడా చేసి పెడతాం. ఇదంతా కూడా ప్రజల కోసమే, ప్రజల సహకారం మరి అందరూ కూడా ఇస్తేనే ఈ విధమైన అభివృద్ధి జరుగుద్ది అనేది వాళ్ళకు కూడా చేస్తూ వాళ్ళందరినీ కూడా సహకారం అందించమని. తల్లికి వందనం పడలేదనేది ఆందోళన చెందవలసిన అవసరం ఏమి లేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము ఏలూరు నియోజకవర్గంలో లోగడ ఎవరైతే కరెంటు బిల్లు ఎక్కించిందని, అదే పొలాలు ఉన్నాయని ఏదైతే తప్పుగా ఉన్నారో అవన్నీ కూడా ఆధార్ సీడింగ్ మేము చేయడం జరిగింది. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ కంటే స్టేట్లో మొట్టమొదటిసారిగా 1800 ఎగస్ట్రా ఏలూరు నియోజకవర్గానికి వచ్చినాయి. అది మా ఆఫీస్ టీం కానీ మా కూటమి నాయకులు కానీ చేసిన ఘనతని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే వచ్చారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని కరెంట్ ఆఫీస్ దగ్గర బిల్లు ఉంటే బిల్లు, అధిక మీటర్లు ఉంటే అధిక మీటర్లు లేవని, అదేవిధంగా స్థలాలు ఉంటే స్థలాలు లేవనేది లోగడ ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి లింకప్ చేశారో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. కొంతమంది రానోళ్ళకే ఇంకా ఏదన్నా ఉన్నది అంటే ఆ లింకప్ తీయించుకోకపోవడం వల్ల ఉంటుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ లింకప్ తీసుకుంటే వచ్చే సంవత్సరం వాళ్ళకి వస్తుంది. ఎవరికి కూడా నిన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది, లాస్ట్ ఇయర్ పడిందండి, ఈ సంవత్సరం పడలేదు నాకు కుక్కునూరులో 10 ఎకరాల పొలం ఉన్నట్టుగా వచ్చిందని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఏదైతే స్టేట్ ఆఫీస్ గ్రీవెన్స్లోకి నేను పెడతాం జరిగింది, వాళ్ళు రెక్టిఫై చేసి అమ్మాయికి కూడా పడేటట్టు చేస్తానని చెప్పారు. బాధ్యతాయుతంగా ఎవరైనా సరే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇటువంటి డబ్బుల విషయాల్లో ఇబ్బంది అనుకున్నా సరే మా ఆఫీస్కి వస్తే దాంట్లో క్లియరెన్స్ చేసి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ. మరి అట్లాగే అయిపోయినటువంటి రోడ్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి వారి చేత ఈ రోడ్లు ఎట్లాగున్నాయి, మీరు అడిగారు మేము చేసి పెట్టాము, మీరందరూ కూడా చేయటం కాదు వేయటం కాదు, ఈ రోడ్లన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచాలి, ఇంట్లో వాడినటువంటి చెత్త డ్రైన్లో కానీ రోడ్లో కానీ పడవేయొద్దని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారికి సూచనలు చేయడం, మరి ప్రతిరోజు కూడా ప్రజల అవసరాలు తీరుస్తూ, మరి ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్క్యాప్ కావచ్చు, ఇడా చైర్మన్ గారి దగ్గర నుంచి వాళ్ళ గ్రాంట్లో ఒక 20 కోట్ల రూపాయలు కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇరిగేషన్ ఫండ్స్ కావచ్చు, మరి కార్పొరేషన్ పరంగా 15th ఫైనాన్స్ కావచ్చు, ఎన్క్యాప్ కావచ్చు, మరి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్లు, మినిస్టర్ గారిని మాట్లాడి స్పెషల్ గ్రాంట్లు తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా ప్రజల అవసరార్థమే ఏలూరు నగరంలో ఖర్చు పెడుతున్నటువంటి శాసనసభ్యుల వారికి ప్రజలందరి మద్దతు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజలందరూ కూడా సహకరించి డ్రైన్లు, రోడ్లు అట్లాగే మంచినీరుని కూడా వృధా చేయకుండా కాపాడవలసిన బాధ్యత ఏలూరు నగర ప్రజలందరిపైన ఉన్నదని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ రోజున.